పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు సభలను వాయిదా వేస్తూ లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వాయిదా వేశారు. ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అయితే రాజ్యసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడింది. 12వ రోజు సమావేశంలో సైతం విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. విరాళాల చోరీ విషయాన్ని సభలో లేవనెత్తిన కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, లెఫ్ట్ సహా ఇతర ఇండియా బ్లాక్ పార్టీల సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే రామమందిర్ చందా చోరీ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే నీట్ పరీక్షా పత్రం లీక్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసు చర్యలకు బాధ్యత వహిస్తూ వివరణ ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలంటూ వారు డిమాండ్ చేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల సభను నినాదాలతో హోరెత్తించారు. సభను మధ్యాహ్నం 12 గంటల వరకు చైర్మన్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభ మళ్లీ మధ్యాహ్నం 2 గంటల వరకు చైర్మన్ వాయిదా వేశారు. నిన్న రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బిల్లును సభ్యులు ఆమోదించగా ఇవాళ చర్చను కొనసాగించనున్నారు. బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను బిల్లులో పొందుపరచామన్నారు.